గ్రామ స్థాయిలో ప్రజలతో చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కొత్తపట్నం మండలంలోని కె పల్లిపాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో కలిసి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అంశంగా ప్రభుత్వం దృష్టి సారించిందని, జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా చర్యలను వేగవంతం చేసిందని కలెక్టర్ అన్నారు. మీకోసం కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని, మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తనతో పాటు జిల్లా అధికారులు కూడా మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నేరుగా ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు పల్లెనిద్ర కార్యక్రమం ఒక చక్కని కార్యక్రమమని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించడంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కె పల్లిపాలెం కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎదిగే స్థాయికి అభివృద్ధి చెందాలన్నారు. యువతకు నైపుణ్యం కల్పించేందుకు త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం ప్రజల్లోకి రావటం మంచి పరిణామమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మండల పరిధిలోని రెవెన్యూ, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మత్స్యకార కుటుంబాల్లో తండ్రితో పాటు ఎదిగిన కొడుకు కూడా వేటకు వెళ్తున్నప్పటికీ ఒక్కరికే ఆర్థిక సహాయం వస్తుందని, పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం లభించేలా విధానపరమైన నిర్ణయం తీసుకునేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే పల్లిపాలెం గ్రామంలో 6 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టామని, మరో 2 కోట్ల రూపాయలతో బిల్డింగులు మంజూరు చేయించామని తెలిపారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిపిఓ వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆర్ వెంకట్రావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.